శ్రీకాకుళం జిల్లాలో 4 రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే హైవేపై జరిగిన యాక్సిడెంట్ లో ఒక బైకర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వరుస రోడ్డు ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుందని చెప్పాలి. సో 4 రోజుల క్రితం శ్రీకాకుళం దగ్గర అటు బారుపై హైవేపై జరిగిన దాడిలో అయితే అందరి కుటుంబాల్లో విషాదాన్ని నింపిందనే చెప్పాలి. ఘటనకి సంబంధించి ఇప్పటి నుంచి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి అయితే సీసీ ఫుటేజీని వెలికి తీశారు పోలీసులు. అయితే సీసీ ఫుటేజీలో అసలు ఆ ఘటనకు ముందు ఏం జరిగిందనే విషయాలు అయితే క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక బైకర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే బారువా హైవేపై జరిగిన యాక్సిడెంట్ లో అయితే ఒక బైకర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే అడ్డంగా రోడ్డుని క్రాస్ చేసే ప్రయత్నం చేశాడు. బైక్ ను తప్పించే ప్రయత్నంలోనే లారీ అయితే అదుపు తప్పి డివైడర్ ఎక్కేసి పక్కన రోడ్డులోకి వెళ్ళిపోయి కూడా కారును ఢీకొట్టింది. అయితే ప్రమాదంలో ఆ కారు ఏదైతే ఉందో తుక్కుగా మారింది. కేవలం ఒక బైక్ ఏదైతే రాకూడని రూట్ నుంచి వచ్చి కూడా సడన్ గా రావడంతో కూడా ఆ బైక్ ను తప్పించేందుకే లారీ అయితే ఒక్కసారిగా పక్కకు వెళ్ళింది. ఆ దృశ్యాలు కూడా మనం సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ కట్ గా చూస్తున్నాము. ఆ బైక్ ని తప్పించబోయి డివైడర్ ను ఢీకొని పక్కనే ఉన్న పక్క రోడ్డులో ఉన్న ఆ కారును అయితే వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జుగా మారిపోయిందని చెప్పాలి. సో ఈ విజువల్స్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా రికార్డ్ అయ్యి మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఒక్కసారిగా ఆ బైకర్ ఎంత అతివేగంగా ఆ లారీ ముందుకు వచ్చేసాడని చెప్పేసి. సో ఆ లారీ డ్రైవర్ ఆ బైకర్ కి ఏదైనా అవుతుందేమో అన్న కోణంలో ఒక్కసారిగా సడన్ గా తనైతే రైట్ టర్న్ తీసుకున్నాడు. దీంతోనే డివైడర్ ఎక్కేసి కూడా సో ఏదైతే అది తీసుకున్నారో దీంతో ఒక్కసారిగా ఆ కారు మీదకి వెళ్ళిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడు ఒకసారి అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటనేది కూడా ఒకసారి విజువల్స్ లో క్లియర్ కట్ గా చూద్దాం. బైకర్ అయితే అడ్డంగా రావడంతో కూడా అసలు ఏ సంబంధం లేని అటు కారులోంచి జాగ్రత్తగా ప్రయాణిస్తున్న వారు ఒక్కసారి ఈ ఘటనకి బలైపోయారని చెప్పాలి. కారు మొత్తం కూడా నుజ్జుగా మారింది. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరేష్ షణ్ముఖ్ మనం చూస్తున్నాము. కేవలం బైకర్ రావడం వల్లే ఆ లారీ డ్రైవర్ అయితే ఆ లారీని అదుపు చేసేందుకైతే పక్కకు వెళ్ళాడు. దీంతో అదుపు తప్పి కూడా కారు మీదకి దూసుకెళ్లిన ఘటన మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రమాదానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ విజువల్ అనేవి ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఆ విజువల్ చూసిన తర్వాత ఎవరికైనా సరే నిజంగా మనసు తడుకుపోతుంది. ఎందుకంటే ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఎటువంటి సంబంధం లేని మరో 3 ప్రాణాలు బలయ్యాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మనం చూస్తున్నాం. మనం చెప్పడం కాదు అక్కడ ఏ రకంగా జరిగింది, ప్రమాదం ఏం జరిగింది, అసలు ప్రమాదానికి ఆ సంబంధం ఎవరికి ఉంది, అసలు ప్రమాదంలో బలైన వారు ఎవరు అనేది మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. లారీ వెళ్తుంది, లారీకి కరెక్ట్ గా లారీ వెళ్తున్న సమయంలోనే అడ్డంగా రోడ్డుకి అడ్డంగా ఒక బైకర్ వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ వచ్చేటప్పుడు ఆ బైక్ ని తప్పించబోయి ఈ లారీ ఏదైతే ఉందో ఆ లారీ అటువైపు ఆ డివైడర్ ని దాటుకుంటూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసింది. కాకపోతే అది లారీ హెవీ లోడ్ తో ఉండడం కారణంగా అది కంట్రోల్ చేసుకునేటటువంటి పరిస్థితి లేకపోవడం కారణంగా ఆ డివైడర్ దాటుకుని అటువైపు రోడ్డు వెళ్ళేసరికి ఆ ఎదురుగా వస్తున్నటువంటి నార్మల్ స్పీడ్ లోనే వస్తున్నటువంటి ఆ కారు ఏదైతే ఉందో ఆ కారుని ఢీకొట్టినటువంటి పరిస్థితి, ఈ లారీ ఏదైతే ఉందో కారుని ఢీకొట్టినటువంటి పరిస్థితి అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ మనం చూడొచ్చు ఆ ప్రమాదం ఎంత దారుణంగా జరిగింది అనేది క్లియర్ గా మనం చూడొచ్చు. రోడ్డుకి ఇటువైపు నుంచి ఆ చివరి వరకు ఆల్మోస్ట్ రోడ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఆ చివరి వరకు కూడా ఆ కారు ఈ లారీ అనేది కారుని ఈడ్చుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆ లారీ అనేది అటువైపు పొలాల్లో సుమారుగా 100 నుంచి 150 కిలోమీటర్స్ వరకు 150 మీటర్స్ వరకు కూడా ఆ లారీ కూడా అదుపు తప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆ లారీ అదుపు కంట్రోల్ చేసుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఉండడం వలన అంత దూరం వెళ్ళింది. అంత దూరం వెళ్ళినటువంటి లారీ ఢీ కొడితే అక్కడ కారులో ఉండే వాళ్ళకు ఎంత ప్రమాదానికి గురయ్యారనేది మనకు అక్కడ క్లియర్ గా అర్థం అవడం కోసం ఇదంతా చెప్తున్నటువంటి పరిస్థితి.
ఓవరాల్ గా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బైకర్ నిర్లక్ష్యం కారణంగా లారీ ఢీ కొట్టి కారులో ఉన్నటువంటి ముగ్గురు అక్కడికక్కడే మొదట ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. ఆ సమయంలో మొన్న కూడా మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి, ఆ సమయంలో అంబులెన్స్ కావచ్చు లేదంటే పోలీసులు కావచ్చు సరైన సమయంకి రెస్పాండ్ కాకపోవడం వల్ల సుమారుగా ఆ గంటకు పైగా ఆలస్యం అయితే దీని కారణంగా మరో ఇద్దరు హాస్పిటల్కి వెళ్తూ చికిత్స పొందే క్రమంలో మరో ఇద్దరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నిర్లక్ష్యం వలన ఒకరి నిర్లక్ష్యం వలన ఎలాంటి సంబంధం లేకుండా మరో ముగ్గురు బలైనటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. అందులో కూడా చనిపోయిన వాళ్ళలో కూడా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నిజంగా బాధను కలిగించేటటువంటి పరిస్థితి. పోలీసులు కావచ్చు లేదంటే ఆ రోడ్ అధికారులు కావచ్చు రోడ్డు నిబంధనలు పాటించాలి అని చెప్పి ఎంత చెప్పినా గానీ ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాల కారణంగా సంబంధం లేని వాళ్ళు చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, షణ్ముఖ్, అయితే ఆ బైకర్ ని అదుపులోకి ఏమైనా తీసుకున్నారా పోలీసులు? ఎందుకంటే ప్రధానంగా బైక్ వల్లే కదా ఈ ఘోర ప్రమాదం అయితే జరిగింది. అండ్ అలాగే బాధితులకు ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి వారి కుటుంబ సభ్యులకి ఏమైనా సహాయం అందించున్నారా? అట్లా మనం చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దానికి సంబంధించిన ఇది వాంటెడ్ గా జరిగింది అంటే ఏ చిన్న ఈ విషయానికి సంబంధించి అయినా కానీ ఏ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అయినా మొదటగా అయితే మాత్రం ప్రమాదం అనే యాంగిల్లో మొదటగా కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత దాని వలన ఇంటెన్షనల్ గా ఏమైనా ఉందా ఏంటి అనేది పోలీసులు కూడా కేసుని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈ ఘటన పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగిలిన ఎవరైతే ఇద్దరు ఉన్నారో ప్రస్తుతం పరిస్థితి మరో ఇద్దరు పరిస్థితి విషయంగా వాళ్ళిద్దరికీ కూడా మంచి వైద్యం అందించాలి అని చెప్పి డాక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. దీని వెనక ఏమైనా నార్మల్ గానే జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే వేరే కోణం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కేసు విచారణ చేస్తున్నారు. అట్లా ఓకే, రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా ప్రస్తుతం ఏదైతే అటు బారువా హైవేపై జరిగిన ఘోర ప్రమాదంలో అయితే ఘటన జరిగిన అనంతరం కూడా ఆ ముగ్గురు అయితే చనిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఏదైతే ఒక బైకర్ సడన్ గా రావడంతో అతనిని తప్పించేందుకే లారీ డ్రైవర్ అయితే ఒక్కసారిగా కూడా దాన్ని టర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో డివైడర్ ఎక్కి అతి వేగంగా వస్తున్న అటువైపు నుంచి వస్తున్న కారునైతే ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కారు మొత్తం నుజ్జునుజ్జుగా అయిపోయి కారులోని వ్యక్తులు చనిపోయిన విషాద ఘటన మనం చూస్తున్నాము. అండ్ అలాగే ఒకరు ఆ ఘటనా స్థలంలోనే చనిపోగా మరో ఇద్దరినైతే హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో కూడా మరో ఇద్దరైతే మృతి చెందినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ బైకర్ ఎవరు, ఏంటి, ఇంత సడన్ గా ఎందుకు రావాల్సి వచ్చింది, ఇంకేమన్నా కోణాలు దాగి ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఎక్కడ